हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल विजन गुरु। सो आज हम 8th क्लास के न्यू हिंदी टेक्स्ट बुक लहर 3 के अंतर्गत पहला पाठ पढ़ने जा रहे हैं। సో పిల్లలు మీ అందరికీ తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి। మనకి స్టేట్ సిలబస్ అయినటువంటి హిందీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చేంజ్ అయింది ఈ ఇయర్। సో మనకి మీకు అందరికీ తెలుసు కదా, ఫస్ట్ మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చేంజ్ అయింది, లాస్ట్ ఇయర్ మనకి 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ వచ్చింది, అలాగే ఈ ఇయర్ 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ కూడా మనకి చేంజ్ అయిందనమాట। సో కంప్లీట్గా సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయింది। సో అవి కూడా మనము ఏ లెసన్స్ ఇచ్చున్నారు, వేటి గురించి ఇచ్చున్నారు అనేది కంప్లీట్గా మనం అందరం కూడా తెలుసుకుందాము। సో అలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి। అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయాలి, ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ అప్పుడే తెలుస్తాయి, వెంటనే తెలుస్తాయి। సో మీరు రెగ్యులర్గా మన క్లాసెస్ చక్కగా విని మొత్తం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట। సో లేట్ చేయకుండా మనం లెసన్ 1 తెలుసుకుందాం, ఏ లెసన్ ఏంటి అనేది। ఇదైతే మనకి కవర్ పేజ్ అనమాట, లెహర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్। సో నాకు తెలిసి మార్కెట్లో ఇంకా టెక్స్ట్ బుక్స్ అనేవి రాలేదు, సో వచ్చిన తర్వాత మీరు కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకొని చక్కగా తెలుసుకోవచ్చు। సో మనకి ఎలా అయితే 7th క్లాస్లో మనం చూసాం కదా, సెమ్ 1 సెమ్ 2 ఇలాగా 2 పార్ట్స్గా మనకి లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది। సో సేమ్ యాజ్ యూజువల్ అలాగే సో ఇక్కడ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా సెమ్ 1 సెమ్ 2 అనమాట। సో సెమ్ 1లో మనకి ఫస్ట్ లెసన్ చూద్దాము, చూడండి। సో ఫస్ట్ లెసన్ ఏంటి పిల్లలు, సుబహ్। हमारा पाठ का नाम क्या है, पहला पाठ है सुबह। सुबह का अर्थ क्या होता है, సుబహ్ అంటే ఏంటి, మార్నింగ్। సో మనము ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తాము, మన మనసు ఎలా ఉంటుంది, మన మెదడు ఎలా ఉంటుంది, సో చాలా ఫ్రెష్ మైండ్తో పీస్ఫుల్గా, అంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మనం మర్చిపోయి హాయిగా నిద్రపోయి ప్రశాంతంగా పొద్దున్నే లేస్తామన్నమాట। సో వైసీ సుబహ్ హమే కేసీ దిక్తీ హై। సో అయితే ఆ మార్నింగ్ మనకి ఎలా ఉంటుంది, ఎలా కనబడుతుంది, ఆ మార్నింగ్ని మనము ఎలా ఆస్వాదిస్తాము, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో తెలుసుకుందాం। तो पहले देखिए यहाँ पे एक चित्र दिया हुआ है। సో ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చున్నారనమాట, सोचिए बोलिए। तो आपको क्या करना है बच्चों, इस चित्र को देखना है और इसके बारे में सोचना है, इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं, क्या हो रहा है, यह कैसा वातावरण है। तो यह सारे विषय आपको सोचना है, आपके विचारों को बोलना है। సో మీరేం చేయాలి, ఈ పిక్చర్ని చూసి ఇందులో ఏం కనిపిస్తోంది, ఏం జరుగుతోంది, సో ఇదంతా కూడా మీరు చూసి దాని గురించి ఆలోచించి మీకేవైతే అనిపిస్తుందో ఆ థాట్స్ ఉంటాయి కదా, ఆ థాట్స్ని మీరు చెప్పాలి, మీ మాటల్లో మీరు చెప్పాలన్నమాట। సో అయితే మనం చూద్దాము ఈ పిక్చర్లో అసలు మనకి ఏం కనిపిస్తున్నాయి। तो इस चित्र में देखिए यहाँ पे बंसोर बांस की लकड़ियों से टोकरियां बना रहा है। సో ఇక్కడ చూసినట్లయితే ఒక అతను ఏం చేస్తున్నాడు, వెదురు కర్రలతో బుట్టలు తయారు చేస్తున్నాడు, గంపలు తయారు చేస్తున్నాడు। और क्या है, यहाँ पे मुर्गी है, मुर्गा है और कुछ छात्र पाठशाला के लिए तैयार होकर जा रहे हैं। సో ఇక్కడ మనకి కోళ్ళు కనిపిస్తున్నాయి, అలాగే పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్కి చక్కగా రెడీ అయిపోయి మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు। और यहाँ पर साइकिल पर सामान बेचने वाला है, एक औरत पानी भरकर ला रही है और एक औरत रंगोली बना रही है, एक औरत गाय और बछड़े को घास खिला रही है, मछुआरा मछलियां पकड़ रहा है, सूर्योदय हो रहा है। और देखिए यहाँ पर एक आदमी ऑफिस के लिए जा रहा है और किसान 2 बैलों के सहारे खेत जोत रहा है। సో ఇక్కడ అంటే ఏంటి అసలు, ఇది మనకి ఏం కనిపిస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఇది మనకి తెల్లారిన తర్వాత నిద్రలేచిన తర్వాత
పొద్దున అనమాట, మార్నింగ్ సుబహ్. तो सुबह का वातावरण यहाँ पर दिखाई दे रहा है. ఇక్కడ మనకి పొద్దున మనకి జరిగేటువంటి కార్యక్రమాలు ఏముంటాయి, మనం జనరల్గా మన స్ట్రీట్స్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల మనము ఇలాంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. పొద్దున్నే లేచిన వెంటనే అమ్మ వాళ్ళు అలాగే మన పక్కింటి వాళ్ళంతా కూడా ఇలాగే రోజువారీ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు చక్కగా పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్స్కి వెళ్తారు. మన డాడీ కానీ లేకపోతే మన అంకుల్స్ ఇలా వీళ్ళంతా కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు, తమ తమ పనుల్ని స్టార్ట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అలాగే ఒక స్త్రీ ఇక్కడ ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పశువులకి మేత వేస్తున్నారు, నీళ్లు నింపుకొని తెచ్చుకుంటున్నారు. అలాగే చేపలు పట్టేటువంటి మత్స్యకారులు చేపలు పడుతున్నారు. సో ఇలా రైతు పొలాన్ని దున్నుతున్నారు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే దీనికి రిలేటెడ్గా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. సో ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి, సో ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో ఆ ఆన్సర్ మీకు తోచినట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు ఇవ్వాలన్నమాట. కిసాన్ క్యా కర్ రహా హై, ఆ రైతు అక్కడ ఏం చేస్తున్నాడు. క్యా కర్ రహా హై, 2 बैलों की सहायता से खेत जोत रहा है. लोग क्या कर रहे हैं, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ తర్వాత చూడండి విషయ ప్రవేశ్. मानव जीवन में प्रकृति का महत्वपूर्ण स्थान है. प्रकृति के अनेक रूपों से हमें कोई न कोई प्रेरणा मिलती है. प्रेरणा पाकर हम अपना कार्य उत्साह के साथ करते हैं. इस कविता में समाज की गतिविधियों को प्रकृति के साथ जोड़कर उसका सुंदर वर्णन किया गया है. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, మనిషి జీవితంలో ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రకృతి అంటే ఏంటి, మన చుట్టూ ఉండే పరిసరాలు, ఆ వాతావరణాన్ని మనం ప్రకృతి అంటాము. సో ఈ ప్రకృతిలోని అణువణువు కూడా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా దాని నుంచి మనము ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన రోజువారీ పనుల్ని చక్కగా ఉత్సాహంగా మనము చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ పోయంలో కూడా అలాగే ఆ ప్రకృతి యొక్క అందాలని వివరిస్తూ సో దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి అనేది దాని గురించి ఇందులో డిస్కస్ చేశారట. అయితే డిస్కస్ చేశారు, కవిత అన్నాను, మరి ఆ కవితను రాసిందెవరు, ఆయన గురించి కూడా తెలుసుకుందాం. తో దేఖియే ఇస్ కవితా కే కవి కా నామ్ హై శ్రీ ప్రసాద్, డాక్టర్ శ్రీ ప్రసాద్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్చర్లో కవి యొక్క చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తో దేఖియే ఉన్కా జీవన్ కాల్ सन 1932 से लेकर सन 2012. ఆయన ఎప్పుడు జన్మించారట, 1932 జన్మించారట. అలాగే 2012లో ఆయన మరణించడం జరిగింది. ప్రముఖ కృతియా, ఆయన రాసినటువంటి ప్రముఖ రచనలు చూసినట్లయితే మేరా సాథీ ఘోడా, ఖిడ్కీ సే సూరజ్ ఆది, ఇంకా చాలా రచనలు చేశారు. కానీ ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ 2 ఇచ్చారనమాట. ప్రాప్త పురస్కార్, అయితే ఈ డాక్టర్ శ్రీప్రసాద్ గారికి లభించినటువంటి పురస్కారాలు ఏంటి అంటే బాల సాహిత్య, భారతీ సమ్మాన్ ఆది. సో ఇంతే కాకుండా ఈయన గురించి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. సో చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే జీవన్ కాల్ అనేది ఆయన జీవించిన కాలము జస్ట్ మనకి బర్త్ ఇయర్ అలాగే ఆయన చనిపోయిన సంవత్సరం ఇచ్చారు. ఇక్కడ నేను డేట్ అవి కూడా డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. ఇంకా జన్మ కబ్ హువా హై బచ్చోं, 5 जनवरी 1932. कहाँ पे हुआ है, पराना आगरा उत्तर प्रदेश में इनका जन्म हुआ है. और इनका निधन, इनकी मृत्यु कब हुई और कहाँ हुई, 12 अक्टूबर 2012 को, అంటే 12 అక్టోబర్ 12, 2012 ఈయన మరణించారు. వారణాసిలో ఈయన మరణించారనమాట.
नेक्स्ट, ये संपूर्ण आनंद संस्कृत विश्वविद्यालय में हिंदी के पूर्व आचार्य है। अपने जीवन काल में साहित्य साधक के तौर पर बाल साहित्य के रचना में संलग्न रहे। ఈయన సంపూర్ణ ఆనంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో మన రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నారనమాట. అలాగే ఆయన జీవన కాలంలో ఆయన రాసిన రచనలలో ఎక్కువగా ఏంటి అంటే బాల సాహిత్య అంటే పిల్లల గురించిన రచనలు ఎక్కువగా ఆయన రచించడం జరిగింది. बच्चों के लिए उन्होंने 500 से अधिक कहानियां, 5000 से अधिक कविता व नाटकों का सृजन किया। उन्होंने बाल पाठ पुस्तकों में रचनाओं का संकलन और मराठी, सिंधी व कन्नड़ में अनुवाद, हल्लम हल्ला नाम से बाल गीतों का कैसेट का निर्माण किया। उनके बाल साहित्य पर शोध भी हुए। ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయన పిల్లల కోసం 500కి పైగా కథలు, 5000కి పైగా కవితలు, నాటకాలు రచించారట. అయితే ఈయన రాసినటువంటి పుస్తకాలు, రచనలు మరాఠీ, సింధీ వ కన్నడ, సో ఈ భాషలలో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే హల్లం హల్లా నామ్ సే బాలగీతోం కా క్యాసెట్ కా నిర్మాణ్ కియా, హల్లం హల్లా అనేటువంటి పేరుతో బాలగీత్, సో పిల్లల కోసం గేయాలని కూడా ఒక క్యాసెట్ రూపంలో నిర్మించడం జరిగింది, తయారు చేయడం జరిగిందట. సో ఈయన రాసినటువంటి బాల సాహిత్యాల మీద పరిశోధనలు కూడా జరిగాయట. సో ఇది కవి యొక్క అంటే డాక్టర్ శ్రీప్రసాద్ గారి యొక్క మనకు పరిచయం అన్నమాట, ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ సో మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. తో యహ్ ఏక్ కవితా పాఠ్ హై. సో ఈ లెసన్ ఏంటి అంటే ఒక పోయం అన్నమాట. సో ఆ పోయం ఏంటి, సుబహ్ గురించి, అంటే మనకి పగటి పూట అంటే తెల్లవారిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం. सूरज की किरणें आती हैं, सारी कलियां खिल जाती है, अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है, अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है. चिड़िया गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. चिड़िया गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. ठंडी ठंडी हवा सुहानी, चलती है जैसे मस्तानी. ठंडी ठंडी हवा सुहानी, चलती है जैसे मस्तानी. खो देते हैं आलस सारा, खो देते हैं आलस सारा, और काम लगता है प्यारा. सुबह भली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको. सुबह भली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको. मेहनत सबसे अच्छा गुण है, मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. చూడండి ఎంత చక్కగా కవి ఇందులో చెప్తున్నారు మనకి. సూరజ్కి కిరణే ఆతీ హై, ఫస్ట్ స్టాంజా చూసినట్లయితే సూరజ్కి కిరణే ఆతీ హై, సారీ కలియా ఖిల్ జాతీ హై. సూరజ్కి కిరణే అంటే ఏంటి, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్య కిరణాలు ఏవైతే వస్తాయో ఆ సూర్య కిరణాలు రావడం వల్ల ఏం జరుగుతుందట, ఫస్ట్ సారీ కలియా ఖిల్ జాతీ హై, మొగ్గలుగా ఉన్నటువంటి ఆ మొగ్గలు ఏమవుతాయి, విరబూస్తాయి, విచ్చుకుంటాయి. అంటే అప్పటిదాకా ముడుచుకొని ఉన్నటువంటి ఆ పూలు సూర్యకిరణాలు తాకిన వెంటనే అలా విచ్చుకుంటాయి, అంటే చిరునవ్వుని వెదజల్లినట్లుగా ఆ పూలు విరబూస్తాయట. అంధకార్ సబ్ ఖో జాతా హై, సో చీకటిని పారద్రోలుతుంది. పగలు అనేది ఆ సూర్యుడు కిరణాలు రాగానే అంధకారం అంటే ఆ చిమ్మ చీకట్లని తొలగిస్తుంది. సబ్ జగ్ సుందర్ హో జాతా హై. జగ్, జగ్ కా అర్థ హోతా హై సంసార్.
या फिर दुनिया सब जग सुंदर हो जाता है మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో అందంగా మారిపోతుందట నెక్స్ట్ चिड़िया गाती है मिलजुल कर बहते हैं उनके मीठे स्वर चिड़िया गाती है मिलजुल कर चिड़िया పక్షులు పక్షులు కలిసి మెలిసి అన్నీ కూడా పాడుతూ ఉన్నాయట బహతే హై ఉన్కే మీఠే స్వర్ సో ఆ పక్షుల తీయటి ఆ స్వరాలు రాగాలు కూడా అలా ప్రవహిస్తూ పోతున్నాయట గాలిలో ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी ठंडी ठंडी हवा सुहानी ఎంతో ప్రశాంతంగా ఒక సువాసనని వెదజల్లుతూ చల్లటి ఆ గాలులు అలా నడుస్తూ వస్తూ ఉన్నాయి నెక్స్ట్ खो देते हैं आलस सारा और काम लगता है प्यारा जब सूरज की किरणें आते हैं सुबह हो जाती है तो क्या होता है सारा आलस खो जाते हैं और काम में लग जाते हैं काम को प्यार करने लगते हैं సో ఎప్పుడైతే పగలు వస్తుందో సూర్యకిరణాలు వస్తాయో అప్పుడు మనందరం కూడా ఏమవుతుందట మనందరిలో కూడా సారా ఆలస్ దూర్ హో జాతా హై ఆలస్ అంటే ఏంటి లేజినెస్ మనలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహత నీరసం అలసట మొత్తం కూడా వెళ్ళిపోతాయట ఎగిరిపోతాయట అంటే మనం అలసిపోయి రాత్రి పడుకొని ఉంటాము ఆ టైర్డ్నెస్ అంతా కూడా మనం నిద్రపోవడం వల్ల తగ్గిపోతుంది పొద్దున్నే ఎలా లేస్తాం మనము ఒక రకమైన ఎనర్జీతో ఫ్రెష్గా మనము లేస్తాము సో ఆ లేజినెస్ అనేది మనలో ఉండదు ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు ఎలా ఉంటాము చాలా ఫ్రెష్గా ఉంటాము ఉత్సాహంగా ఉంటాము తో ఖో దేతే హై ఆలస్ సారా ఔర్ కామ్ లగ్తా హై ప్యారా అప్పుడు ఎలా ఉంటుంది ఏ వర్క్ చేయడానికన్నా మనము రెడీగా ఉంటాము ఎంతో ఉత్సాహంగా మనము ముందడుగు వేస్తాము सुबह भली लगती है उनको मेहनत प्यारी लगती जिनको सो सुबह कौन पसंद करता है सुबह को जिनको मेहनत प्यारी लगती है उन्हें सुबह अच्छी लगती है ఎవరైతే శ్రమని ప్రేమిస్తారో పనిని ప్రేమిస్తారో వారికి పగలంటే ఎంతో ఇష్టము ఎవరైతే బద్ధకస్తులు ఉంటారో వారికి పగలు ఇష్టపడరు వాళ్ళు ఎందుకంటే నైట్ ఎక్కువసేపు ఉంటే హాయిగా నిద్రపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఏం చేయకుండా ఖాళీగా ఉండొచ్చు ఇలా ఆలోచిస్తారు అలా కాకుండా ఎవరైతే పనులు చేయడానికి ఇష్టపడతారో శ్రమించడానికి ఇష్టపడతారో కష్టపడడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా పగటిని ఇష్టపడతారు మెహనత్ సబ్సే అచ్చా గుణ్ హై ఆలస్ బహుత్ బడా దుర్గుణ్ హై మెహనత్ సబ్సే అచ్చా గుణ్ హై ఇక్కడ శ్రమించడం అనేది ఎంతో మంచి అలవాటట ఎందుకు చెప్తున్నారు మనం కష్టపడకుండా ఏమొస్తుంది మనకి ఏది రాదు మనం చక్కగా కష్టపడి చదివితే మంచి మార్క్స్ వస్తాయి కష్టపడి పని చేస్తే మనకి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలా ఏదైనా సరే మనకి ఒక ప్రతిఫలం వస్తోంది అంటే రిజల్ట్ వస్తోంది అంటే మనం కష్టపడితేనే వస్తుంది ఆ కష్టాన్ని మనం ఇష్టపడితేనే వస్తుంది ఊరికే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది మన దగ్గర ఉండదు కూడా అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు మెహనత్ సబ్సే అచ్చా గుణ్ హై కాబట్టి కష్టపడడం శ్రమించడం తప్పు కాదు చిన్నతనం అంతకన్నా కాదు అది ఎంతో మంచి అలవాటు ఆలస్ బహుత్ బడా దుర్గుణ్ హై సోమరితనం లేజినెస్ అనేది చాలా చెడ్డ అలవాటు దాన్ని ఎంత దూరంగా ఉంచితే మనకి అంత మంచిది अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए చూడండి సో అగర్ సుబహ్ భీ అలసా జాయ్ ఒకవేళ పగలు కూడా బద్దకించిందనుకోండి దానికి కూడా లేజినెస్ అలవాటైపోయి ఏం వెళ్తాంలే అని చెప్పి ఒకసారి సూర్యుడు అలా బద్దకించేసి రావడం మానేశాడు అనుకోండి ఎంతసేపు చీకట్లో ఉంటాం మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాల్ని మనం చూడగలమా లేదంటే మన రోజువారీ పనులు మనం చక్కగా చేసుకోగలమా లేదు అన్నిటికీ ఇబ్బందే అలా బద్దకించకుండా సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే వస్తున్నాడు తన పనిని తను చేస్తున్నాడు కాబట్టి మనందరం మన పనులు చేసుకోగలుగుతున్నాం సో మనం కూడా అదే విధంగా ఉండాలి మనం కూడా ఏ పనికి బద్దకించకుండా
మనం కూడా శ్రమించి కష్టపడి మన పనులు మనం చక్కగా చేసుకోవాలి అని చెప్తున్నారు. చూడండి ఎంత మంచి ఎగ్జాంపుల్స్తో ఈ పోయంని మనకి శ్రీ ప్రసాద్ గారు ఇక్కడ చక్కగా వర్ణించారు. సో ఇది మనకి సుబహ్ అనేటువంటి ఫస్ట్ లెసన్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఈ పోయం రిలేటెడ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నా కామెంట్ సెషన్లో చెప్పారంటే నేను వాటికి క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక లెసన్తో కలుద్దాము. థ్యాంక్ యూ.